కొడుకులు పుట్టినాడు ఏ తండ్రి కానీ ఆయన కట్టం చేసి కానీ కట్టం చేసి ఆమె బండిని కట్టం చేసి 3 గుండలు చూసిన జాగల గుండలు చూసిన కొడక అవ్వపు అనక ముందే మాత్రం ఆగమ చేస్తాను మిమ్మల్ని ఒల్ల ఒల్ల ఎంత ఉన్నాడా ఒల్ల ఒల్ల ఎంత ఉన్నాడా కొడుకులారా ఇవాళ మాత్రం అవ్వకు అనక ముందే కలవు ఏమంటిని కొడక ఇవాళ మాత్రం ఇక్కడ నుంచి వచ్చిన బ్రాహ్మణయ్య ఇవాళ మాత్రం ఏ గదిలో నీ మాట మొదలెడుతుంది అయ్యా మాత్రం నిల్చున్న కాడ నీళ్లు ముస్తాడు ఆ జేబుల మాత్రం రూపాయి లేకుండా అయిపోయింది కారాడ మాత్రం అందుకని ఓడిపోయాడు పిల్లం కొట్ల రొక్కపోయాడు రాజు విదర్భరాజు నిలబడ్డ కాడ కళ్ళ నీళ్లు గుప్తాండి అన్నాడు బ్రాహ్మణయ్య అన్నాడు అయ్యా విదర్భరాజా నాతోనే ఆట ఆడినావు ఆటలో ఓడినవా ఆటలో గెలిచినవా అయ్యా ఓడిపోయి నేను గెలిచినట్టే నన్ను ఎవరన్నా మెస్తారా ఈ ఆటలు నీ ఓడిపోయిన తండ్రి అరే అయ్యా ఈ ఆట లోపల నువ్వు ఓడిపోయినావు కాబట్టి ఈ ఊళ్ళో నీకు సూది పడిపోయి జాగలేదు నీ భార్యను నీ పిల్లలు తీసుకొని ఏ ఊరు పోతావు నాకు అక్కర్లేదు ఈ ఊళ్ళో ఉండదు అన్నాడు కానీ అడుగుడు బ్రాహ్మణ ఏం చేసిండు కట్ట తెచ్చిండు రాజు విదర్భ రాజు మీద పెట్టిండు నువ్వు చూసినప్పుడు జాగలేదు నీ భార్య పిల్లలు తీసుకొని ఏ ఊరు పోతావు నాకు అక్కడ లేదు నా ఊళ్ళో ఉండదు చల్లడే అమ్మా కొట్టుకు పక్కన పెట్టి ఎట్లా గుంజుకుపోతున్నావు కానాడు రూపం మీద ఉన్నాడు శనివారుడు మీరు కట్టి చేసుకొని వాళ్ళ పల్లా విదర్భ రాజు తోలుకో